రైతు సోదరులకు నమస్కారం అండి. నేను చాలా కామెంట్‌లలో చాలామంది నాకు కాల్ చేసి రైతులు అడుగుతున్నారండి. "అన్న ఈ వర్షాలకు నెల రోజుల నారైనా కూడా చాలా చిన్నగానే ఉంటుంది. ఆకులన్నీ యెల్లో కలర్‌గా మారి రాలిపోతా ఉన్నాయి. పండుబారినట్టు రాలిపోతా ఉన్నాయి. ఓన్లీ మొదళ్ళు ప్లస్ పైనున్న ఇగురు మాత్రమే ఉంటుంది" అని చాలామంది రైతులు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. దానికి పరిష్కారం అంటే దానికి రీజన్ ఏంటిదంటే అండి, ఎప్పటికి వర్షాలు పడడం వల్ల మాక్సిమం చెట్టు ఎదుగుదల అనేది టోటల్‌గా ఆగిపోయి ఉంటదండి. మీరు చూడొచ్చు. చెట్టు ఇది నెల రోజులది. ఒక రైతుది. నెల రోజులదే అయినా ఎదుగుదల లేదు. 3 ఇంచులు, 4 ఇంచులు, 3 ఇంచులు ఇదే స్టేజ్‌లోనే ఉంటుంది. ఎదుగుదల లేదు. యాక్చువల్లీ ఏంటిదనంటే అండి, వర్షాల వల్ల ఎదుగుదల ఆగిపోయింది. ప్లస్ భూమి నుండి పోషకాలను అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ మొక్క కోల్పోయింది. ఎప్పుడైతే మనం పైనుండి న్యూట్రియంట్స్ అందిస్తున్నా కూడా పెరగట్లేదు అనే రైతులు అందించాలి. ఊకోవద్దండి. పైనుండి మనం స్ప్రే చేయడంలో న్యూట్రియంట్స్ అందించాలి. ఈ ఎప్పుడైతే వర్షాలు ఆగిపోయి భూమి కొంచెం భూమిలో తేమ అనేది తగ్గిద్దో అప్పుడు తప్పకుండా మొక్క మళ్ళీ పుంజుకొని ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుందండి. మీరు నిరాశ పడాల్సిన అవసరం లేదండి. మీరు ఫంగిసైడు ప్లస్ ఈ న్యూట్రియంట్స్ తప్పకుండా పైనుండి స్ప్రే చేసుకోవాలి. అగ్రోమిన్ మ్యాక్స్, మెరినో గోల్డ్, లేకపోతే బయోవిటా, ఫార్ములా 4, ఫార్ములా 6 ఇట్లాంటి న్యూట్రియంట్స్ ఒక పంపు అయినా దొరుకుతూ ఉంటాయి. పైనుండి తప్పకుండా స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకోవడం వల్ల చాలా వరకు అయితే మనం ఎదుగుదలను పెంచవచ్చు. ఒక్కసారి గిరగిరగాని వర్షాలు తగ్గడంతో ఎంబడే మీకు ఈ మందులన్నీ పనిచేసి ఎంబడే మీకు ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుందండి. థ్యాంక్ యూ.